కూడి వచ్చిన స్థానిక సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం కూడా దేవదేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విలువైనటువంటి మాటలు మనకి నేర్పిస్తున్నారు. ఆత్మ సంబంధమైన సత్య సంబంధమైనటువంటి సంగతులు ఎన్నో ప్రతి కూడుకలో కూడా మనం నేర్చుకుంటున్నాం. మనల్ని ప్రేమించి దేవుడు ఎన్నో విలువైన సంగతులు మనకి అందిస్తున్నాడు. అయితే మనలో కొంతమంది బలహీనలై వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యానికి లోబడకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండకపోరు. ఉన్నారని నేను పర్టికులర్గా చెప్పట్లేదు, కానీ కొంతమంది ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఎందుకంటే ప్రతి స్థానిక సంఘంలో బలహీనతలు ఉంటాయి. కనుక మనం వాక్యం వింటున్నప్పుడు సత్యాన్ని గ్రహిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. వాక్యం వింటున్నప్పుడు మన ప్రాణాత్మలను వాక్యంపై కేంద్రీకరించి లోపాలు సరి చేసుకుంటూ ఆత్మీయంగా బలపడడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ఇది సిద్ధాంతపరమైనటువంటి విషయం. ఆత్మీయ జీవితం దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, సిద్ధాంతపరమైన విషయం. ఎందుకంటే ఈ లోకాన్ని మనం విసర్జించి లోకంలో నుంచి వేరుపరచబడి యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం ద్వారా పవిత్రీకరించబడి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కుటుంబంలో సభ్యులుగా చేరి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. టోటల్గా మనం క్రీస్తు సంఘ సభ్యులం. క్రీస్తు సంఘం, మనం క్రీస్తు సంఘం. ఈ సంఘంలో కొనసాగుతున్న మనం ఏదో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడేం కోరుకోవట్లా. మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ కొత్త విశ్వాసుల కొరకు, కొత్త ఆత్మల కొరకు మన బాధ్యతను నిర్వర్తించాలి అనేది కూడా దేవుడు మనకి ఒక బాధ్యతని, ఒక టాస్క్ని ఇచ్చారు. ఏదో మనం బ్రతికేస్తే చాలులే అని అనుకోవడానికి దేవుడేమో మనల్ని పిలవాల. మనల్ని పిలిచిన కారణాలు ఎన్నో చెప్పారు ఆయన. మనం రక్షణలోనికి నడుస్తూ అనేకులను రక్షణలోనికి నడిపించాలి, ఇది ఆయన ప్రణాళిక. కాబట్టి దానికి సంబంధించి మనం సంఘంలో చేర్చబడి మనం కొనసాగుతున్నాం. మనం ఎవరినైనా ఒకరిని దేవుళ్ళలోకి పిలవాలని అంటే వాక్యం పట్ల మనకి పూర్తి అవగాహన లేకుండా ఇతరులను మనం నడిపించలేం. మనకి పూర్తి అవగాహన ఉంటే ఇతరులకు మనం చెప్పడానికి వీలు ఉంటుంది. మన అవగాహన లేకుండా వాళ్ళతో ఏం మాట్లాడి వాళ్ళని దేవునికి అప్పగించగలం, అంజీలోని అర్పణ మనం ఎలా ఇవ్వగలం దేవునికి. కాబట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మనం ఏ రూట్లో ఉన్నాం ఇప్పుడు? మన ప్రయాణం ఏంటి? ఒక కొత్త మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఏంటి అని అడిగారు అనుకోండి, మేము క్రైస్తవులని చెప్తాం టోటల్గా. కానీ బైబిల్లో సంఘాన్ని కొన్ని రూపకలంకారాలతో దేవుడు మాట్లాడారు. క్రీస్తు సంఘం యేసుక్రీస్తు వారికి వధువని, క్రీస్తు సంఘం క్రీస్తు వారికి శరీరం అని, క్రీస్తు సంఘం ఇలాగ రకరకాలైనటువంటి పోలికలతో పోల్చబడ్డాయి. ఆ పోలికల్లోనే ఒక పోలిక పోల్చాడు. ఆ పోలిక గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, సంఘం గురించి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటను ఆధారం చేసుకుని ఒక విషయం చెప్తున్నాను మీకు. అంశం పేరు సంఘం అనేది దారిగానున్న రాజమార్గం. సంఘం అనేది దారిగానున్న రాజమార్గం. మార్గం అంటే మనకు తెలుసు, రాజమార్గం అంటే అది గొప్ప మార్గమని, అది ప్రత్యేకమైనదని, లేకపోతే గొప్పదని. రాజమార్గం అని అంటే మనకు అర్థమైపోద్ది. దొంగ రూట్లు ఉంటాయి, రాజమార్గం ఉంటుంది. మనం ఏ ప్రయాణంలో ఉన్నాం అన్న దాని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం మార్గంలో ఉన్నాం. ఈ మార్గం గురించి మనకి పూర్తి అవగాహన లేకుండా మనం ఎవరికి ఏం చెప్పలేం. ఈ మార్గం గురించి మనకు పూర్తి అవగాహన లేకుండా ఎవరితో ఏం చెప్పగలం? నువ్వు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు అని అంటే నువ్వు ఎందులో ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే దాని మీద నీకు పూర్తి అవగాహన లేదనుకోండి, ఇతరులని రప్పించి నీతో పాటు ఆ మార్గంలో తీసుకెళ్ళడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కొన్ని విషయాలు చూద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ 2 వచనాల్లో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని. ఈ మార్గమందున్న
ఈ మార్గమందున్న. అంటే ఒక మార్గం వేయబడినట్టు ఆ మార్గంలో కొంతమంది స్త్రీలు పురుషులు ప్రయాణం చేస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది మనకి. 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున, జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, ఏమండి, ఈ మార్గమును దూషించుచున్నందున, అక్కడేమన్నాడు మార్గమందున్న, అక్కడ మార్గమందున్న అన్నాడు, ఇక్కడేమంటున్నాడు ఈ మార్గమును దూషించుచున్నందున. మార్గం అనే పాయింట్ మనకు కనబడుతుంది. 23వ వచనం కూడా చూడండి. 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను. 22వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని, ఈ మార్గములోనున్న 5వ వచనంలో కూడా ఒకసారి చూడండి. ఏమండి, ఇందుకు వచ్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులే ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. ఏమండి, ఒక మార్గం ఉన్నట్టు ఆ మార్గంలో స్త్రీ పురుషులు ఉన్నట్టు ఇక్కడ వచనాల్లో మనకు కనబడుతుంది. 24వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి చూస్తే, ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, జాగ్రత్తగా వచనాలు పరిశీలిస్తే మనకి కనిపించింది ఏంటంటే ఒక మార్గం, ఒక రూట్ కనపడుతుంది. ఒక మార్గం అనేది ఒకటి ఉంది. ఆ మార్గంలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్గంలోనున్న ఆ మార్గం గురించి ఫేలిక్స్ కూడా తెలుసు అంట. అంటే ఒక మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో కొంతమంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. దాని గురించే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని గురించైనా మాట్లాడుతుంటే మార్గం గురించే కదా మాట్లాడుతున్నాడు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా మన భక్తి జీవితం చేస్తున్నామని అంటే మనం ఒక రూట్లో వెళ్తున్నామని అర్థం. మనం ఒక ప్రయాణంలో ఉన్నాము, ఒక మార్గం మీద మనం ప్రయాణం చేస్తున్నాము, ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అది ఏ మార్గమో మనకు తెలిసిపోవాలి. వాస్తవానికి ఏ మార్గం? పరలోకానికి నడిపించే మార్గం. పరలోకానికి ప్రయాణంలో ఉన్నామని మనకు అర్థమయ్యేది ఏంటంటే, పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం అంటే ఒక రూట్లోనికి వచ్చాం. చాలా రూట్లు ఉన్నాయి, ఆ రూట్లన్నీ విడిచిపెట్టి ఒక రూట్లోకి వచ్చాం. ఆ మార్గమందు ఉన్నవారు అంటే సంఘానికి దేవుడు కూడా పెట్టిన పేరు ఏంటంటే రాజమార్గం. రాజమార్గం అంటే క్రీస్తు సంఘమే. చాలా రూట్లు ఉన్నాయి, చాలా మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి, మీకు అప్పుడు నెమ్మది కలుగుతుందని చెప్పాడు ఇర్మియా 6:16లో. అయితే ఇక్కడ విషయం ఏంటి, మనం కూడా ఒక మార్గంలో ఉన్నాం. చాలా మార్గాలు ఉన్నాయి, అవి ఎక్కడికి నడిపిస్తున్నాయి అన్నది కాసేపు పక్కన పెడితే మనం పరలోకానికి నడిపించే మార్గంలో ఉన్నామని బైబిల్ చెబుతుంది. సంఘం అనేది పరలోకానికి రాజమార్గం లాంటిది. అంటే మన అందరం సార్వత్రిక సంఘ సభ్యులందరూ కూడా ఒక చోటకి ప్రయాణమే వెళ్తున్నాం. ఆ మార్గమందు ఉన్నవారు అంటే క్రైస్తవులు. ఓకేనా? మనం భక్తి జీవితం చేస్తున్నామని అంటే ఏమర్థం చేసుకోవాలి? మనం ఒక ప్రయాణంలో ఉన్నాం, ఒక మార్గంలో మనం ఉన్నాం. ఎక్కడికంటే తండ్రి దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి. ఆ ప్రయాణంలో మనతో పాటు కొంతమందిని తీసుకురావాలని దేవుని సంకల్పం, మన పట్ల దేవుని ఆలోచన. ఇప్పుడు ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ కొంతమందిని ఆ మార్గంలోనికి మనం నడిపించాలి. మనతో పాటు వారిని కూడా తీసుకుని వెళ్ళాలి. మనతో పాటు రాకపోయినా కనీసం దారిలోకి తీసుకొచ్చి వదిలేసామనుకోండి, వాళ్ళు క్రీస్తు సంఘాన్ని అట్టుకుని, ఇక్కడ ఈ స్థానిక సంఘమే కాదు, కేవలం క్రీస్తు సంఘం మాత్రమే పరలోకానికి రాజమార్గం. చాలా మార్గాలు వేసుకున్నారు, చాలా సంఘాలు ఏర్పడ్డాయి, మత శాఖలు ఏర్పడ్డాయి, అవన్నీ అక్కడికి తీసుకెళ్తాయని చెప్పి బైబిల్ మాత్రం చెప్పట్లా. క్రీస్తు సంఘం మాత్రమే పరలోకానికి మార్గం, అదే రాజమార్గం. ఆ మార్గంలో ఉన్నవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. మరి ఈ మార్గంలో మనం ఉన్నాం. ఈ మార్గంలో మనం ఉన్నప్పుడు ఏమని చెప్పి వారిని ఈ మార్గంలోకి రండి అని చెప్తాం? ఈ మార్గం గురించి మనకు అవగాహన లేకుండా ఏం చెప్తాం? అంటే మనం ప్రయాణం చేసే రూట్ గురించి మనకు తెలియకుండా ఎవరికి ఏమీ చెప్పలేం. మనం తెలుసుకుని ఉంటేనే మార్గం గురించి వారికి చెప్పగలం. మీరు కూడా రండి మార్గంలోనికి, మీరు పరలోకానికి, స్వర్గానికి వస్తారు, లేకపోతే పరలోకానికి వస్తారని చెప్పగలుగుతాం.
ఆ మార్గం గురించి మనకి ఏదైనా అవగాహన ఉందా? నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అని అడిగాడు అనుకోండి ఎవరైనా, నేను పలానా రూట్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణమే వెళ్తున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బయలుదేరాం. నిన్న ఒక సహోదరుని పలకరించడానికి పాలకొల నుంచి మేము బయలుదేరాం, కాకినాడ బయలుదేరుతున్నప్పుడు ఈలోపు ఒక సహోదరుడు ఫోన్ చేసి, వెళ్తున్నారన్నా మీరు అక్కడికి తమ్ముడిని పలకరించడానికి అని అంటే, మేము వెళ్తున్నాం అన్నాను. అంటే కాకినాడ వెళ్ళడానికి ఎన్ని రూట్లు ఉన్నాయి? రావులపాలెం నుంచి వెళ్ళొచ్చు, యానం నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 రూట్లు ఉన్నాయి. ఆయన అన్నారు ఏ రూట్లో వెళ్తున్నారు అన్నారు. ఏమనండి ఇలా ఆయన డ్రైవర్ తీసుకెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను అని నేను చెప్పను. ఎందుకంటే నేను వెళ్ళే మార్గం పలానా రూట్లో నేను వెళ్తున్నానని తెలుసు. ఒకవేళ ఆ మార్గంలో నేను ఇంతకు మునుపు వెళ్ళకపోయినా 2 రూట్లు ఉన్నాయని, ఒకటి రావులపాలెం రూట్లో వెళ్ళొచ్చని, ఇంకొకటి యానం రూట్లో వెళ్ళొచ్చని నాకు కొద్దిగా అవగాహన ఉంది. అవగాహన బట్టి నేను ఏం చెప్తున్నాను, యానం రోడ్లోంచి ఉంది కదా ఒక రూటు కాకినాడ వెళ్ళటానికి, ఆ వేలో ఉన్నాం మేము అని చెప్తాం. అసలు నీకేం తెలియకుండా కూర్చున్నాను తీసుకెళ్తున్నాడు అని చెప్తే నవ్వుతారు, అవునా? అలాగే క్రైస్తవులకు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు మీరు అని అంటే పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. అసలు ఆ మార్గం ఎలాంటిది, ఆ రూట్ ఎలాంటిది, ఆ మార్గం గురించినటువంటి విశేష సంగతులు ఏంటి, ఆ మార్గంలో ఉండటానికి గల ప్రత్యేకత ఏంటి, ఆ మార్గంలో ఉంటే మాకు ఏం కలిసి వస్తుంది, ఆ మార్గంలో ఉంటే నీకు ప్రయోజనం ఏంటి, మాకు ప్రయోజనం ఏం కలుగుతుంది, ఇలాంటి అవగాహన లేకుండా మనం ప్రయాణం చేస్తున్నాం అంటున్నాను నేను. అర్థమవలేదా మీకు? ఓకే, మీరు చెప్పినట్టుగా మేము వింటామయ్యా, మీ రూట్లోకి మేము వస్తాం. అసలు రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగాడు, మీకు ఏం చెప్తారు? అందుగురించి నేను ఏమంటానంటే ఆ మార్గం గురించి, మార్గం అందున్న అని అంటే ఒక మార్గంలో మనం ఉన్నామని, ఆ మార్గం ఎలా వేయబడింది, ఎక్కడికి వేయబడింది, ఎవరు వేశారు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎలా బ్రతకాలి, ఆ మార్గానికి ఉన్నటువంటి విశేషమైన సంగతులు ఏంటి, గొప్ప సంగతులు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోకుండా మనం ఏం చెప్పలేం. దేవుడు మనం ప్రేమించి దారిగానున్న రాజ్య మార్గం అని చెప్పబడినటువంటి క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం ఆలోచించేద్దాం. అర్థమైంది నేను ఇప్పుడు వరకు చెప్పింది? అంటే మనం ప్రయాణించే మార్గం ఎలాంటిది, సురక్షితమైంది అని చెప్తున్నాం, మీరు కూడా రండి అని చెప్తున్నాం. దాని గురించి పూర్తి వివరాలు అడిగారు అనుకోండి, మనం తేలగొల్లేసి చూస్తే నవ్వుతారు, వాళ్ళు కూడా రారు, మీరు వెళ్ళి రూట్ మీకే తెలియదు మాకేం చెప్తారు అంటారు. కాబట్టి దాని గురించి, ఆ మార్గం గురించి దేవుడు తన గ్రంథంలో కొన్ని విలువైన సంగతులు, ఆత్మీయ సంగతులు రాయించారు. వాటిని ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. ముందు ఒకప్పుడు మనం పాపలు బ్రతికిన వాళ్ళం, ఈ లోకాన్ని ప్రేమిస్తూ లోకంలోని వాటిని ఆశిస్తూ బ్రతికినటువంటి వాళ్ళం. జీవితాలని మనం విచ్ఛిన్నం చేసుకున్నాం, ఎండిన జీవితాలుగా మారిపోయినాయి, ఎడారి లాంటి జీవితాలుగా మారిపోయి. ఎడారిలో మార్గం ఉంటుందా? ఎడారిలో రూట్ తెలుస్తుందండి? ఇసుక ఎడారిలో తెలియదండి అసలు, ఎటు వెళ్తామో తెలీదు. అలా మోడిబారిన జీవితాలు అయిపోయినాయి మన ఒకప్పుడు. మనకంటూ ఒక గమ్యస్థానం లేదు, మనకంటూ ఒక రూటు లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక రూట్ వేశారు. మొండిబారిన ఎండిన మన జీవితాలని చిగురింపజేశాడు ఆయన. చిగురింపజేసి ఆయన ఏం చేశాడని అంటే పరలోక మార్గంలో ప్రయాణించే యాత్రికులుగా, పరదేశులుగా మనల్ని ఒక రూట్లో తీసుకొచ్చి పెట్టారు. అర్థమైందా? మోడిబారిన జీవితాలు ఒకప్పుడు మన ఎడారి లాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. రూట్ అంటే ఏంటి తెలియనటువంటి జీవితాలమని. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఒక రూట్లో పెట్టారు, ఒక మార్గంలో పెట్టారు. మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఒకసారి పేతురు మాట్లాడుతూ మొదటి పత్రిక 2వ అధ్యాయం ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నామని మనం గుర్తెరగాలి. 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఏమండి? మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం పరలోకానికి ప్రయాణించే పరదేశులం, యాత్రికులం. మనల్ని ఏం చెప్తున్నాడు దేవుడు? పరదేశులం, యాత్రికులం. పరదేశులు యాత్రికులు ఎలా బ్రతుకుతారు మీకు తెలియదు కాదు. పరదేశులు యాత్రికులు ఎలా బ్రతుకుతారు? ఇక్కడి నుంచి గల్పెళ్ళిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కాదండి, ఇది మనదే, ఇదే శాశ్వతం, ఇక్కడే నేను ఉండిపోతాను, ఇదే నా సొంతం అని అనుకుని ఉండండి. అక్కడ నేను ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా సొంత దేశానికి వెళ్ళిపోవాలన్నట్టుగా బ్రతుకుతాడు. అంతేనా? ఈ లోకంలో మనం ఏమై ఉన్నాం? పరదేశులం. అంటే ఈ లోకం మనది కాదు, మనం మరొక లోకానికి ప్రయాణంలో ఉన్నాం, మన పరదేశులం.
యాత్రలో ఉన్నాం అంటే ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక రూట్ అనేది దేవుడు మనకి వేసారు అన్నట్టు కనపడుతుంది. ఆ రూట్లో ప్రయాణంలో ఉన్నాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యెషయా గ్రంథం 35 అధ్యాయము మనం ప్రయాణిస్తున్నటువంటి మార్గం ఎలాంటిది అని మనం దేవుడిని అడిగితే ఆయన చెప్తారు. 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. చూడండి, రాజమార్గము ఏర్పడును. క్రైస్తవులు ఏమంటున్నాడు అంటే దేవుడు రాజమార్గస్థులు. మనం ఎవరం? రాజమార్గస్థులం. మన మార్గం ఎలాంటిది? ఎవరు సినిమా యాక్టర్ అనేవాడు నా దారి రహదారి అంటే ఇళ్ళల్లో అనేవాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఆయన మనకు తెలియదు. ఆయన మనం విమర్శించట్లేదు, కానీ ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం నా దారి రహదారి అంటాడు. కానీ మన దారి రాజదారి, రాజమార్గస్థులం. మన మార్గానికి పేరు రాజమార్గం. ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు ఏ రూట్లో ఉన్నావు అని అన్నావు అనుకోండి, మరి రాజమార్గంలో ఉన్నాం అంటే అర్థం ఏంటి? దొడ్డిదారిలో ప్రయాణం చేయట్లేదు మనం, అక్రమ మార్గాల్లో ప్రయాణం చేయట్లేదు మనం, వంకర మార్గాల్లో ప్రయాణం చేయట్లేదు మనం, చీకటిలోనికి నడిపించే మార్గాల్లో మనం ప్రయాణం చేయట్లా. మా మార్గం ఎలాంటిదంటే రాజమార్గం. ఏం చెప్పాలి? నువ్వే మార్గంలో ఉన్నావనంటే రాజమార్గం. మేము వెళ్ళే రూట్ ఏంటంటే అసలు సమస్య లేదు. ఇక నెంబర్ 1 దానికి మించిన రూటు లేదు. కొంతమంది పెట్రోల్ కలిసి వస్తుందని మీకు తెలియదు కాదు, పెట్రోల్ కలిసి వస్తుందని దొంగ రూట్లో వెళ్తూ ఉంటారు, షార్ట్ కట్ తీసుకుంటూ ఉంటారు. దొంగ రూట్లు కూడా ఉంటాయి కొన్ని, అంటే వాళ్ళకే తెలిసాయి. ఈ వెళ్ళి ఇరకాటల్లో పడతారు వాళ్ళు. రోడ్లు ఉండవు. ఎదరికి వెళ్ళిన తర్వాత మన శాలం గారు చెప్తున్నారు, ఎవరికి ఇరవై తీసుకెళ్ళి అక్కడికే శ్మశానాల గడికి తీసుకెళ్ళిపోయారు శవం ఖాళీ దగ్గరికి. అక్కడితో ఎండ అయిపోయింది, ఇంకా శవం బాడీ కాలుతుంది అక్కడ. ఏమో బోలేని మార్గాలు ఉన్నాయి. తీరా తీసుకెళ్ళేదాడికి అక్కడ శవాలు కాయలు మార్గం అనుకోండి, అది చాలా ఇరకాటలో పడిపోతాం. మనం ఎప్పుడు కూడా ఏ మార్గంలో ఉన్నామని చెప్తుంది బైబిల్. మేము రాజమార్గంలో ఉన్నామయ్యా, మీరు రండి, మా మార్గం ఎలాంటిదని రాజమార్గం అంటే ఒరిజినల్ రూట్, అది సరైనటువంటి మార్గంలో మేము ఉన్నాం అని చెప్పడానికి. చాలా వంకర మార్గాలు ఉన్నాయి, మేము వెళ్ళే మార్గం మాత్రం రాజమార్గం. ఇది చెప్పాలి మనం మీ మార్గం ఎలాంటిది, మార్గం మంది ఉన్నారని చెప్తున్నాడు కదా, మీ మార్గం ఎలాంటిది అన్నప్పుడు మేము రాజమార్గంలో ఉన్నామని చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. ఏమంటున్నారండి యేసుప్రభు వారు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే యేసుక్రీస్తు వారే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. ఇక్కడ చెబుతున్నాడు అని అంటే ఈ మార్గం అంతకు మునుపు ఎవరు వెళ్ళని మార్గం. మనం ఏ రూట్లో ఉన్నాం, ఏ మార్గంలో ఉన్నాం? ఈ మార్గం కూడా ఇంతకు మునుపు ఎవరు వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు? ఆ రూట్ వాళ్ళకి తెలీదు. ఆయన అక్కడి నుంచి వచ్చినోడికే ఆ రూట్ గురించి తెలుసు. చాలామంది అంటున్నారు, రంజిత్ తోపిరి గారు అంటున్నాడు, సైకిల్ మీద పరలోకం వెళ్ళానని చెప్తున్నాడు. డీజేఎస్ దినకరణ్ గారు చెప్పి 7 సార్లు వెళ్ళి వచ్చాడంట ఆయన పరలోకానికి. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? అసలు ఇంతకు మునుపు ఈ మార్గం కూడా ఎవడు వెళ్ళలా, ముందన్నాడు ఎవరు వెళ్ళని మార్గం అది. అని ఏం చెప్పాలి? ఇంతకు మునుపు ఎవరు ఈ రూట్లో వెళ్ళలేదు, ఆ రూట్లో మేము ఉన్నాం. ఒక ఆయన వెళ్ళారు, ఎందుకని? ఆయన రూట్ వేయాలి కదా, మరి రూట్ ఆయన వేయాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చారు, వచ్చి అక్కడికి వెళ్ళారు. ముందు అన్నాడు ఎవరు వెళ్ళని మార్గంలో మనం ఉన్నాం. మన మార్గం ఎలాంటిదంటే ఇంతకు మునుపు వేల మంది వెళ్ళిపోయిన మార్గం అది కాదు. ఎవ్వడు పరలోకానికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఆది మానవుడైనటువంటి ఆదం మొదలుకొని ఇప్పటి వరకు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఒకవేళ హానోకు లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారని ఉంది కదండి. అది ఏంటని అంటే బైబిల్ చెప్పిన మాట మనం తీసుకోవాలి. మాట్లాడింది ఎవరు? అపొస్తలుడని యోహాను గారు మాట్లాడుతున్నారు. పరలోకం నుండి మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అపొస్తలులు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళిద్దరు ఎల్లుంటే ఏం చెప్పాలి? వాళ్ళిద్దరు తప్ప అని అనాలి. వాళ్ళు ఇరువురు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడని చెప్పాలి. అంటే మనం వెళ్ళే మార్గం ఎలాంటిదంటే ఇంతకు మునిపు ఎవడో కూడా మార్గంలో
వెళ్ళాల. ఒక యేసుప్రభువారు వెళ్ళారు, అది కూడా మనకి వే వేయటానికి. మేము వెళ్ళే మార్గం ఎలాంటిదంటే ఇంతకు మునుపు ఎవడు అక్కడికి వెళ్ళలేదు. ముందు అన్నాడు ఎవరు వెళ్ళని మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పాలి. అర్థమైందా? చాలామంది ఏం పెడుతున్నారు ఫ్లెక్సీలు? స్వర్గస్థులైనారు. ఏమయ్యారంట? వాలిపో ఉంటుంది తలకే ఫ్లెక్సీలో. అంటే అప్పటికే పొడి తీసి అంటే డౌట్ వచ్చేటప్పటికే ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు మనిషి. అంటే శరీరాన్ని అలా పాడు చేసేసుకుని వాలిపోతుంది. తోటకూర పైన హెడ్ వాలిపోతుంది చూసారా? తోటకూర మొక్క అలా వాలిపోయి ఉంటున్నాడు. స్వర్గస్థులు అయినారంట. ఎన్నో చెడు అలవాట్లతోటి స్వర్గానికి ఎలా వెళ్తాడు? మనోళ్ళు ఏం పెడుతున్నారు? పరలోక పిలుపు అంట. వచ్చే ఇక్కడ అక్కడ ఉండకో, ఇక్కడికి వచ్చేసే, ఇక్కడ ఖరాబ్ చేసే, ఇక్కడికి వచ్చే అని వీళ్ళని పైగా ఆ ఫ్లెక్సీలు పెట్టేదల్లా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకే పెడుతున్నారు. వాక్యం తెలిసినోడు యథార్థంగా వాక్యానుసారంగా బ్రతుకున్నాడు అవి పెట్టించుకోడు. ఎందుకంటే అవి పెట్టొద్దు అంటాడు కూడా. చచ్చిపోయే ముందు కూడా చెప్పుకుంటాడు అలాంటివి ఏం పెట్టకండి, ప్రభునందు మృతి పొంది మృతులు ధన్యులని పెట్టండి అంటాడు. అక్కడికి ఎవడ వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రూటు కొత్త రూట్. అది ఎవడక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు ఒక యేసుప్రభువారు తప్ప. మీ రూట్ ఎలాంటిదని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఎవడికే దిక్కులేదు. అది ఎవడెప్పటి వరకు వెళ్ళలేదు. యేసుప్రభువారు వెళ్ళారు, మేము ఆ ప్రయాణంలో ఉన్నాం, మేము అక్కడికే వెళ్తున్నాం. అయితే కొత్త రూటా పాత రూటా? కొత్త రూటేనా? కొత్త రూట్లో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎందుకని? జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరలు ఎడముండవలెను. మీరు వెళ్ళిన త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మీరు వెళ్ళు త్రోవ, మీరు వెళ్ళు మార్గం ఇంతకు ముందు వెళ్ళినది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది అలా అట్టి పెట్టుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు, ఏమండి, నూతనమైనదియు. ఏ మార్గం ఇది? నూతనమైన మార్గం. యెహోషువ గ్రంథంలో ఐగుప్తు నుండి పాలుతెన్నులు ప్రవహించే దేశమైనటువంటి కనానికి వెళ్తున్నటువంటి ప్రయాణంలో వారితో మాట్లాడుతూ యెహోషువ ఏమంటున్నాడు? మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు. భూమి మీద ఐగుప్తు నుండి కనానికి వెళ్ళటానికి ఒక రూట్ వేసాడు దేవుడు. ఆ రూట్ అంతకు మునుపు వారు వెళ్ళదంట. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటే పాలుతెన్నులు ప్రవహించే దేశం పరలోక యెరూషలేముకి, పరలోక కనానికి సాదృశ్యంగా ఉంది. ఆ రూట్లో మనం లెక్క పెట్టుకుంటే ఇంతకు ముందు వెళ్ళలేదు వాళ్ళ రూట్లో. ఆ త్రోవాళ్ళు వాళ్ళకి తెలిసింది కాదు. మరి మనకు కూడా ఏంటి? మనకి తెలియదాన్ని ఏమంటున్నాం? నూతనమైన మార్గం. నూతనమైనదియు, ఇంకేంటి? జీవము గలదియు ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అన్నాడు. అక్కడ చూడండి 19వ వచనంలో మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఇది కొత్తది, ఈయన వేశారు. ఈ మార్గం కొరకు ఆయన ఎలా ప్రతిష్ఠించారు? ఆయన రక్తాన్ని చిందించి, ఆయన పవిత్రమైన రక్తాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించి ఆ రూట్ వేసాడంట. ఆ రోడ్ వేయటానికి, ఆ వే వేయటానికి ఆయన ఏం పెట్టారు? అది పరలోకం నుంచి శాంక్షన్ అయింది. ఏది? రోడ్లు వేయలేదు అని అంటున్నారు కదా. ఈ రోడ్లు వేయకపోయినా పర్వాలేదు, ఈ రోడ్లు గొతుకుల్లో పడినా పర్లేదు, కానీ ఆ రోడ్డు వేయకపోతే ఎక్కడెక్కడే తిరుగుదాం మనం ఎడారిలో. ఎక్కడి నుంచి శాంక్షన్ అయింది? పరలోకంలో దేవుడి నుంచి శాంక్షన్ అయింది. యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తం ద్వారా ఒక కొత్త మార్గాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు పరలోకానికి వెళ్ళటానికి, స్వర్గానికి వెళ్ళటానికి. ఇది చెప్పాలి మనం. నువ్వు ఏ రూట్లో ఉన్నావని అంటే యేసుక్రీస్తు వారి చేత ప్రతిష్ఠించబడిన మార్గంలో మేము ఉన్నాం. ఆ ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు వారు పవిత్రమైన రక్తాన్ని చిందించారు.
అవునా? అక్కడి నుంచి శాంక్షన్ ఏంటంటే రోడ్డు ఎలా ఉంటుందో మీరు చూడాలి, ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించాలి. పెట్టుబడి ఆయన పెట్టాడు. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం, పవిత్రమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా విమోచించబడ్డాం. అంటే ఆ మార్గంలో మనం ఉన్నాం. మనకి భయం లేదు. అది కొత్తది, నూతనమైంది, జీవం గలది. ఆ మార్గం ఎలాంటిది? జీవం గలదండి, జీవం గలది. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఏ మార్గంలో మీరు ఉన్నారని అన్నారనుకోండి, రాజమార్గంలో మేము ఉన్నాం. ఆ మార్గంలో ఇంతకు మునుపు ఎవరూ వెళ్ళలేదు. ఆ మార్గం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రతిష్ఠించబడిందే. ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ప్రతిష్ఠించాడు. అది నూతనమైంది, జీవం గలది. ఇలా చెప్పాలి. నువ్వు ఏ రూట్లో ఉన్నావు అన్నప్పుడు ఇది చెప్పాలి. మా రూట్ ఇలా ఉంటుంది, పక్క పగడబందిగా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం, పరదేశులం, యాత్రికులం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ మార్గం సులువైన మార్గం అంట. ఏ మార్గం? సులువైన మార్గం. సులువైన మార్గం అంటే మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అంటే పరలోకానికి వెళ్ళడానికి మనిషి ఏమి చేయవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చూస్తే మాత్రం అది నీకు దొరికేది కాదు. ఇది ఎలాంటి మార్గం? సులభమైన మార్గం. ఏ మార్గం? మిమ్మల్ని ఏమన్నా అయ్యవండి ఇవ్వండి అని అడిగాడు ఆయన? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు ఏమన్నా అడిగాడు మిమ్మల్ని? బళ్ళు అర్పలు అడిగాడా? సులభంగా ప్రయాణం చేస్తాం. చాలా సులభమైన మార్గం. అది అడ్డులు లేవు, ఆటంకాలు లేవు. అవునా కాదా? ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఎవడు అతిశయపడ వీలు లేదు. ఎందుకు లేదు? మేము ఎలాంటి వాళ్ళమో నువ్వు అలాంటి వాడివే. ఈ మార్గంలోకి వచ్చినప్పుడు అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను, అలా వచ్చాను, ఇలా వచ్చానని చెప్పడానికి నీకు వీలు లేదు. ఎందుకంటే అది క్రియల వల్ల కలిగింది కాదు. ఆయనే మమ్మల్ని ప్రేమతో ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుకోవడానికి మేము వెళ్తున్నాం, రక్షణలోనికి వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. నిత్య రక్షణ కొరకు మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది సులభమైన మార్గంలో మేము ఉన్నాం. నీకు ఎలాంటి బరువులు, ఎలాంటి కాడి నీ మీద మోపబడదు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాం కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు అనెను. అంటే ఎలాంటి భారం, ఎలాంటి కాడి వాళ్ళ మెడ మీద పెట్టబడినటువంటి, మోపబడినటువంటి మార్గం అది. ఈ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు మెడ మీద ఏమైనా పెట్టాడండి? మీ మెడ మీద ఏమైనా పెట్టాడా బరువు, కాడి? ఏమీ లేదు. సులభంగా నడుస్తున్నారా? మీరేదో పెట్టుకుంటే మాకు సంబంధం లేదు అంటాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. నా కాడి ఎత్తుకొని మీ కాడి నా మీద ఎట్టండి అన్నాడు ఆయన. లేదు మా కాడి మేము మోసుకుంటాం అంటున్నాడు. ఆయనకి సంబంధం లేదు. భారంగా నడుతుందండి, కష్టంగా ఉందండి. చాలామంది అలా బరువైన కాడి ఎట్టుకుంటున్నారు. యెహోవా సాక్షులు, యాశ్వ మెస్సియా సమాజం, కొత్త అందరూ వచ్చి లేనిపోయిన కాళ్ళని పెట్టుకుని ప్రయాణంలో ఉన్నామంటున్నారు. అది ఉత్తిదే. అర్థమవుతుందా? ఏంటి మనం వెళ్ళే మార్గం? సులభమైన మార్గం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. ఏంటండి? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ మార్గం ఎలాంటిదో తెలుసా? దగ్గర మార్గం అంట. ఏ మార్గం? దగ్గర మార్గం. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి. చాలా దగ్గర రూట్ వేసాడు ఆయన. ఏంటి రూట్ అంటే విశ్వాసం. రక్షకుడిగా
అంగీకరించడానికి కష్టపడనక్కర్లేదు. ఇది దగ్గర మార్గం. మనం అంటాం కదా, దగ్గర రూట్ ఏదైనా ఉందా అని. ఎక్కడికి? మన వెళ్ళి ఊరికి. బైబిల్ చెబుతుంది ఏమని అంటే, పరలోకానికి వెళ్ళడానికి చాలా దగ్గర రూట్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చేసేయండి, నా యందు విశ్వాసం ఉంచండి. యేసుప్రభువు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఇదానికి కష్టమండి. ఆచారాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా? కట్టడాలు ఏమైనా ఉన్నాయా? విధులు ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? విశ్వాసం. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుకుంటాడు, అంటే పరలోకానికి వస్తాడు. ఇదే మార్గం, దగ్గర మార్గం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి ముందుగా నేను చెప్తున్నాను కదా, క్లారిటీగా చెప్తున్నాను. అర్థం కానట్టుగా నేనేం మాట్లాడట్లా. మనం ఏ మార్గంలో ఉన్నాం? రాజమార్గంలో ఉన్నాం. ఆ మార్గం ఎలాంటిది? సులువైన మార్గం. ఇక దగ్గర మార్గం. దగ్గర మార్గం అంటే విశ్వాసం ఉంచటం. విశ్వాసం ఉంచడం అయితే భారమైన పని అండి అది. దానికి ఏమన్నా ఆచారాలు ఉన్నాయా? సాంప్రదాయాలు ఉన్నాయా? లేకపోతే పూజలు పుణ్య కార్యక్రమాలు చేసి రండి అన్నాడా? లేకపోతే యాత్రలు చేసి రండి అన్నాడా? లేకపోతే అది అర్పించండి ఇది అర్పించండి అన్నాడు? ఏమనలేదుగా. ఏమైనా ఉన్నాయా? అలాంటి కమెంట్లు ఏమైనా ఉన్నాయా? యేసుప్రభువు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి, మీకు ఎలాంటి కష్టం ఉండదు. నమ్మకం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం పరలోకానికి నడిపిస్తుంది. ఇలాంటి గొప్ప మార్గం అంది. మాకు అలాంటి భారాలు ఏమి లేవండి, అలాంటి కట్టడలేమీ లేవండి. చూడండి ఒకసారి రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. అంటే ఏం చేయక్కర్లేదు అనమాట. అయితే అర్థమవుతుందా మీకు? ఏ శిక్ష విధి లేదంటే శుభ్రంగా స్వేచ్ఛగా బతకమనా? ఏమండే, మనం మన పిల్లల్ని స్వేచ్ఛగా వదలటం అంటే ఏంటి? వాళ్ళకి శిక్ష కానీ విధులు కానీ మనం ఇవ్వకపోవటం, పెట్టకపోవటం. అర్థం అవ్వలేదా? మన పిల్లల్ని మనం స్వేచ్ఛగా వదులుతామంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళవా కొడతాను, విధి అతిక్రమించావా కొడతాను అన్నాం కదా. ఇప్పుడు అలా వెళ్ళింది పిల్లలు. మా నాన్న ఏం చెప్పలేదు, మా డాడీ ఏం చెప్పలేదని చెప్పి ఎలా పడితే అలా ఉంటారా? ఉండరు కదా. ఏం చెప్తున్నాడు అక్కడ? మా డాడీ మాకు ఏ విధి ఇవ్వలేదు, అలా వెళ్తే నేను కొడతానని చెప్పలేదు, శిక్షిస్తానని చెప్పలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా డాడీ కోసం నేను మంచిగా బతకాలి, నా డాడీ కోసం నేను నమ్మకంగా బతకాలి, మా నాన్న కోసం మేము విధేయత చూపించాలి. శిక్ష విధి లేదంట ఆ మార్గంలోని. అసలు ఏం చేయక్కర్లేదు అనమాట. దేవుని కొరకు అనుకుంటారేమో అని చెప్తున్నాను సుమే. ప్రేమతో చేయాలి ఏం చేసినా మీరు. ఇలాంటి మార్గంలో ప్రవేశపెట్టినటువంటి దేవునికి ప్రేమతో చేయండి. ఏం చేయక్కర్లేదు అన్నాడు. శుభ్రంగా ఊళ్ళంతా తిరిగేసి శుభ్రంగా బతికేసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారేమో అని చెప్తున్నాను. ఎలాంటి మార్గం ఇది? దగ్గర మార్గమే, కానీ ప్రేమతో చేయాలి. ఏం చేసినా ఏమి లేవు, కట్టడలు లేవు, విధులు లేవు. ఇది కాదండి. నా తండ్రి చెప్పిన చట్టానికి నేను కొత్త నిబంధన చట్టం కింద నేను ఉన్నాను, నేను బ్రతకాలి. అది ప్రేమతో విధేయతతో విశ్వాసంతో చేసే క్రియలు అని చెప్పుకోవాలి. మన మార్గం ఎలాంటిదో యోహాను సువార్త 10:28 మాట్లాడాడు చూడండి. మనం ప్రయాణించే మార్గం ఎలాంటిదో మనకు తెలియకుండా మనం ఎవరిని నడిపించగలం? ఎవరిని మా మార్గంలోకి రండి మీకు సురక్షితంగా ఉంటారని చెప్పగలం? మన మార్గం గురించి మనకు తెలుసా? ఏనాడైనా ఒక మాట అడుగుతుందని చెప్పండి, ఎప్పుడైనా విన్నారు? ఇది తెలుసా అసలు? మనం వెళ్ళే రూట్ ఎంత గొప్ప రూటా? ఈ రూట్లో ఉన్నాం మనం. సులభమైందా? సులువైందా? రాజమార్గమా? దేవుడే ప్రతిష్ఠించిన మార్గమా ఇది? ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. ఏంటో ప్రయాణం చేస్తున్నాం అంతే. ఎక్కడున్నావు? వెళ్ళిపోతున్నాను రూట్లో అంతే. ఏ రూట్ అది? మొత్తం ఎక్కాం, రూట్లో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా ఉన్నారు. చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. తెలియని వాళ్ళు లేరు అంటలేదు, కానీ తెలియకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నాను. యోహాను సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. 27 కూడా చూద్దాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా?
నా మార్గంలో ఉంటే మీరు సురక్షితమైన మార్గంలో ఉన్నట్టే అంటున్నాడు. ఏ మార్గంలో ఉన్నాం? సురక్షితమైన మార్గం. ఏ రూట్ అంటే వెళ్ళావు అని నన్ను ఫోన్ చేశారనుకోండి, ఇలా అయ్యి బాబా ఆ రూట్ అంతా ఎందుకు వెళ్ళావు, ఎందుకంటున్నాం? ఆ రూట్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రమాదాలకు గురవుతున్నారు రూట్లో. ఆ రూట్ అంతా ఎందుకు వెళ్ళి వెనక్కి వచ్చేసే, ఆ రూట్ అంటే వెళ్ళకు, ఆ రూట్ అంటే వెళ్తే రాదు, ఒకవేళ వచ్చినా మధ్యలో ఏమవుతుందో తెలియదు, వచ్చేసే అని అంటాం చూసారా? అలాంటి రూట్లో చాలామంది ఉన్నారు. కానీ మన రూట్ ఎలాంటిది? సురక్షితమైన రూటు. ఎవడు వాటి మీద చెయ్యడు, అపహరించడు. మార్గాల్లో ఎవరుంటారండి ఎక్కువ? బందిపోటు దొంగలు ఉంటారు. అవునా? బందిపోటు దొంగలు ఏం చేస్తారు? వస్తువులు దోసుకుపోతారు. మనం మంచి సమరేడు స్టోరీలో మనం వింటాము. యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తున్నటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. దొంగల చేతికి చిక్కి ఏం చేశాడు? కొట్టి బట్టలు దోసుకున్నారు. రక్షణ వస్త్రాలు దేవుడు కట్టబెట్టాడు మనకి. ఇప్పుడు కాండ్ రూట్లో మనం వెళ్ళామనుకున్నాడు, కొడతాడు, రక్షణ వస్త్రాలు పీకేస్తాడు. కానీ ఇప్పుడు మనం వెళ్ళే రూటు చాలా సురక్షితమైంది, క్షేమకరమైన రూట్లో ఉన్నాం. నువ్వెన్నో చేస్తావు పరలోకానికి వెళ్ళడానికి, నువ్వెన్నో కార్యక్రమాలు జరిగిస్తావు పరలోకానికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి. కానీ దొంగడు ఎత్తుకుపోతున్నాడు. అయ్యే నువ్వు అక్కడికి వెళ్ళడానికి సరైన రూట్లో లేవు. సరైన రూట్లో ఉన్నావు అనుకో బాగుంటుంది. ఆ రూట్లోనే మేము వెళ్తున్నాం, మీరు కూడా రెండో రూట్లోకి. చాలామంది భక్తి చేస్తున్నారు కదా, చాలామంది భక్తి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఆ భక్తి ఆ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఒక ఫ్రాడ్ బ్యాంకులో డబ్బు దాచుకుంటున్నట్టే. ఐపీ ఎత్తేసే బ్యాంకులో దాచుకుంటున్నట్టే. ఒక 5 అనా పైసలు వేసుకున్నా వడ్డీతో సహా మనకి తిరిగి ఇచ్చి బ్యాంకులో మనం దాచుకుంటున్నట్టు. వాళ్ళు చేసేదంతా కూడా ఐపీ ఎత్తేసి బ్యాంకులు ఎత్తే ఏంటి ఉపయోగం? వాళ్ళ భక్తి కార్యక్రమాలన్నీ అలాగే ఉన్నాయి. కానీ మన రూట్ ఎలాంటిది? గాలులు తుఫానులు ఏమీ మనల్ని ఏం చేయు. నమ్మకమైనటువంటి దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తున్నాడు. సురక్షితమైన మార్గంలో మనం ఉన్నాం. యోధాపత్రిక 24:25 చూడండి. యోధాపత్రిక 24:25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు. సురక్షితంగా ఉంటాం మనం, క్షేమంగా తీసుకెళ్తాడు. ఆయన చేయి పట్టుకుంటే మనల్ని ఖచ్చితంగా సురక్షితంగా తీసుకెళ్తాడు. ఎప్పుడు అపహరిస్తాడు? ఆయన కాదని బయటకు వచ్చామనుకోండి ఎత్తుకుపోతాడు. అర్థమవుతుందా? ఏ మార్గంలో ఉన్నాం మనం? సురక్షితమైన మార్గం. యెహోషువ 3:7-8 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. 3వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. ఏం చదువుతున్నారు? 3వ అధ్యాయం 7-8 వచనాల్లో యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్కి ప్రయాణం అవుతున్న చూసారు. ఈ ప్రయాణం ఎవరికి సాదృశ్యంగా ఉంది? పరలోక యాత్రలో క్రైస్తవులు ఎలా ప్రయాణం చేస్తున్నారు అన్నదానికి సాదృశ్యంగా పాత నిబంధనలో రాయించాడు చరిత్ర. ఆ కోణంలో మనం ఆలోచిస్తే 7-8 వచనాల్లో ఈ మార్గం యెహోషువ కనిపెట్టింది కాదు, ఈ మార్గం మోషే కనిపెట్టిన మార్గం కాదు. ఏ మార్గం? పాలుతెన్నులు ప్రవహించే మార్గానికి వెళ్తున్నారు, ప్రాంతానికి వెళ్తున్నారు చూసారా ఐగుప్తు నుంచి. ఇది వాళ్ళు కనిపెట్టిన రూట్ కాదు, అది ఎవరేసిన రూట్, అది దేవుడే తీసుకెళ్తున్నాడు రూట్లో. ఇంతకు మునుపు వేరే రూట్లో వెళ్ళిపోయి ప్రయత్నం చేశారు, కానీ దేవుడు ఏం చేశాడు? మరొక రూట్ వేసుకుని తీసుకెళ్ళాడు వాళ్ళని. అంటే అర్థమేంటి? ఏమర్థమవుతుంది మనకి? ప్రజలు దీనికోసం అడగలేదు, మేము అక్కడికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని అడగలేదు వాళ్ళు. ఆయనే రూట్ వేసాడు, ఆయన వారిని తీసుకెళ్తున్నాడు. మనకి ఏమర్థమవుతుందంటే, మనం ప్రయాణించే మార్గం దేవుడే నియమించిన మార్గం.
ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళటానికి. క్రైస్తవులు ప్రయాణిస్తున్న మార్గం ఎలాంటిది? మనం నియమించుకుని వెళ్తున్నామా? దేవుడే నియమించి నడిపిస్తున్నాడు అందులో కదా. యోహాను సువార్త 3:16 ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడంట. ఎందుకు? అక్కడికి తీసుకెళ్ళటానికి. ఆయనే ఇచ్చాడట. ఆయన విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడట. అర్థమవుతుందండి? ఈ మార్గం ఎవరేసారు? దేవుడే నియమించిన మార్గం. మనకని భయం అండి? ఇప్పుడు ఆయన వేసిన రూట్లో మనం వెళ్తుంటే మనకి భయం ఏంటి? కాదు కదా. అది ఏమర్థమవుతుంది మీకు? దేవుడే ఏర్పాటు చేసాడు ఈ మార్గం. అలాంటి మార్గంలో మేము ప్రయాణం ఎవరో మనుషులు వేసిన మార్గం అది కాదు. మా పాస్టర్ గారు వేసిన మార్గం అది కాదు. ఎవరో బతుకు నేర్చుకున్నాడు వేసిన మార్గం అది కాదు. బతకడానికి వేసినటువంటి మార్గం అది కాదు. మేము వెళ్ళే మార్గం ఏంటంటే దేవుడే నియమించినటువంటి మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నాం. మా మార్గం అలాంటిది. ఇది చెప్పగలగాలి మీరు. ఇది సువార్తే కదా. ఎన్ని మార్గాలు ఉన్నాయంటే మనం వెళ్ళి? యోహాను సువార్త 14:6 యేసు మాట్లాడుతున్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే. ఆ పాయింట్లు చూసారు? కామాలు ఎందుకు చదవాలి? పులి స్టాప్లు ఎందుకు చదవాలి? ఒత్తిడి ఎందుకు చదవాలంటే ఇది తెలియాలి. ఇక్కడ నొక్కు చదవాలని కాదండి, అందులో ఏదో అర్థం ఉందని. నొక్కు చదివితే ఉపయోగం లేదు. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరంగా చదివితే ఏం అర్థం అవ్వదు. నేనే మార్గము అన్నప్పుడు నేనే అంటే ఇంకెవరు లేరు. నేను మార్గం అన్నాడు అనుకోండి, ఇంకా ఉన్నారనమాట, అవి వెతుక్కుందాం, ఈయన కుదరకపోతే అనుకోవచ్చు. నేనే అంటే అర్థం ఏంటి? ఇంకెవడం లేడని. అంతేనండి. ఇక ఆయన తప్ప ఎవడం మిమ్మల్ని తీసుకెళ్ళడం అంటే అర్థం ఏమవుతుందంటే మన మార్గం ఏకైక మార్గం. చాలామంది చాలా రూట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒకటే రూట్ ఉందంట. ఎప్పుడో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, కడుపు నొప్పో గ్యాస్ నొప్పో వస్తుంది, ట్యాబ్లెట్ తీసుకుందాం ఆపవే బాబా అని చెప్పి డ్రైవర్తో చెప్పు, ఆయన తీసుకెళ్తున్నాడు. అక్కడ మందుల షాపు ఎత్తుక్కుంటే వెళ్తున్నాం. ఇది మందుల షాపు అని ఉంది, ఇది మందుల షాపు అని ఉంది. బండి ముందుకు వెళ్ళిపోయాడు. బోర్డు చూసి అవే బాబా మందుల షాపు వస్తే ఆపమన్నాను కదా, కొద్ది నీరసంగా ఉంది చెప్పాను కదా అంటే, నాన్న ఎదురుంటాయా అన్నాడు. ఎక్కడుంటాయి? ఇది ఒకటేనమ్మా అంటే అక్కడ ఏముంది? ఇది మందుల షాపు. ఊళ్ళో మందుల షాపులు ఉన్నాయి, ఆ మందుల షాపులు ఇది ఒకటని. ఇదే మందుల షాపు అన్నాడు అనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలి. అర్థమవలేదా? నేనే మార్గం అంటే నా ద్వారానే తప్ప అంటే ఒకటే మార్గం. పరలోకానికి వెళ్ళడానికి నువ్వు మార్గాలు వేసుకోకు, యేసు ప్రభువారే మార్గం. అలాంటి మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఏకైక మార్గం అది. మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలుగలుగు మార్గం ఏదో అడిగి అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది. క్రైస్తవుల బాధలు కూడా నెమ్మదిగా ఉంటాయి తెలుసా? క్రైస్తవులు వచ్చి బాధలు కూడా సంతోషంగా ఉంటాయి, కానీ బయట వచ్చి బాధలు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. మన దుఃఖం మరింతగా మనల్ని మంచిగా మారుస్తుంది. బయట దుఃఖం మరణాన్ని కలిగిస్తుందంట. అర్థమవుతుందండి? మన మార్గం అంత గొప్పదే. ఏ నామంలో తప్ప ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదని చెప్పేశాడు అపోస్తలుల గారు 4:12 పేతురు గారు అపోస్తలుడు. ఇక మనం ఆఖరికి వచ్చేసాము. ఇంకా 2 పాయింట్లు మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 35:8 నుండి చూద్దాం. యెషయా గ్రంథం 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అంటే అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. ఏమంటే అది ఏ మార్గం అంట? పరిశుద్ధ మార్గం అంటది. పరిశుద్ధ మార్గం అంటే అపవిత్రుల మార్గంలో ఎల్లరు. నువ్వు అపవిత్రంగా ఉన్నట్టు నువ్వు ఆ రూట్లో లేనట్టే. నువ్వు పాపలు బ్రతుకుతూ ఉంటే, ఇంకా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పవిత్రమైన రక్తంలో కడగబడిన తర్వాత కూడా నువ్వు అపవిత్రమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఆ రూట్లో ఉన్నట్టు కాదు. అది పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే మార్గం. పరిశుద్ధులు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. మనం ఎలా బతకాలి ఇంత రూట్ తెలిసిన తర్వాత? లేకపోతే ఏం అవసరం లేదండి. ఒకటే
నువ్వు పవిత్రంగా బతకట్లేదంటే నువ్వు ఆ రూట్లో లేవు. మార్గమందు ఉన్నవారు అంటే నిజ క్రైస్తవులు ఉంటారు మార్గమందు. అందరూ ఆ మార్గంలో ఉంటారా? ఆ మార్గంలో లేరు. ఉన్నామని భ్రమలో ఉన్నారు అంతే. అపవిత్రులు ఆ మార్గంలో ప్రవేశం లేదు. అపవిత్రులు పోకూడని మార్గం అది. పరిశుద్ధులు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఏ మార్గం? అపవిత్రులు పోకూడని మార్గం. అది పరిశుద్ధ మార్గం. మత్తయి సువార్త 7:13-14 అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమండి? 7 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఆ దారి ఎలాంటిది? ఇరుకును ఆ దారి సంకుచితమనై ఉన్నది. మనం ఏ దారిలో ఉన్నాం అంటే అర్థం ఏంటి? మన ఇల్లు రూట్ ఎలాంటిది? ఇరుకు. అక్కడ గ్రీక్ బైబిల్లో ఇంతకు మునుపు చెప్పాను మీకు. గ్రీక్ బైబిల్ అక్కడ రాయబడిన పదానికి ఏంటంటే అతి కష్టం మీద చిన్న కన్నం గుండా అదుముతూ వెళ్ళటం అనమాట. ఇలా టైట్గా వెళ్ళటం అనమాట. మనం వెళ్ళే మార్గం ఎలాంటిది? విశాల మార్గం కాదు. కాళ్ళు ఎగరేసుకుని ఎక్స్ట్రాలు చేసుకుంటూ వెళ్ళే మార్గం కాదు. మనం వెళ్ళే మార్గం కష్టాలు, బాధలు. అయ్యి బాబు ఈ కష్టాలన్నీ వచ్చేస్తున్నాయి ఏంటి అనుకుంటారేమో మీరు. ఈ బాధలన్నీ వచ్చేస్తున్నాయి యేసుప్రభుని నమ్ముకుంటా కనుక మీరు సరైన రూట్లో ఉన్నారని అర్థం. అది మీకు కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, అందరూ తిడుతున్నారా, హేళన చేస్తున్నారా, చెడ్డ మాటలు పలుకుతున్నారా, చాలా అదుముతూ వెళ్తే ఎలా ఉంటుంది? గిజిగిపోద్దా గోడ? చిన్న సొంత ఉందండి, అదుముతూ వెళ్తున్నాం, ఎలా ఉంటుంది చెప్పండి? గీసిగిపోద్ది. మీరు ఎన్ని నూనెలు రాసుకుంటే గీసిగిపోద్దండి. నూనె రాసుకుంటే జారిపోయి వెళ్ళిపోతాం అనుకుంటారు కొంతమంది. దేవుడికి లంచాలు ఇవ్వటం అనమాట. అవి కాదు. మనం ఖచ్చితంగా మార్గం టైట్గానే ఉంటుంది. ఇదే మాటని లోక గారు 13:24 ఇరుకు మార్గం అన్నాడు. అంటే గింజుకుని మిక్కిలి బాధపడుతూ వెళ్ళే మార్గంలో ఉంటాం మనం. సేఫ్టీగా మన కడుపులో తాగిన చల్ల కదలకుండా వెళ్ళే మార్గంలో మనం లేవు. మనం వెళ్ళే మార్గం పూల మార్గం కాదు. ఏ మార్గం? ఇరుకైన మార్గం, గాయాలు చేసే మార్గం. ఆఖరిది పేతురు రాసిన 2వ పత్రిక. నేను మనకి చాలా విషయాలు వివరించాలి కానీ మనకి ఈ సమాచారం చాలు అనిపిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరి అనేకులు వారి పోకరి శాస్త్రాలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. మనం వెళ్ళే మార్గం ఎలాంటిది? సత్య మార్గము. 20వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. నీతి మార్గం అందే. కొంతమంది నీతి మార్గంలోకి వచ్చిన తర్వాత పందుల్లా, కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆ మార్గంలోకి రాకుండా ఉంటేనే మేలు అని చెప్తున్నాడు అక్కడ. మనం వెళ్ళే మార్గం ఎలాంటిది? సత్య మార్గం, నీతి మార్గం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, కింద నుంచి పైకి వెళ్దాం. మనం వెళ్ళే మార్గం నీతి మార్గం, మనం వెళ్ళే మార్గం సత్య మార్గం, మనం వెళ్ళే మార్గం ఇరుకైన మార్గం, మనం వెళ్ళే మార్గం అపవిత్రులు పోకూడని మార్గం, మనం వెళ్ళే మార్గం పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే మార్గం, మనం వెళ్ళే మార్గం ఏకైక మార్గం, మనం వెళ్ళే మార్గం దేవుడే నియమించిన మార్గం, మనం వెళ్ళే మార్గం సులభమైంది, మనం వెళ్ళే మార్గం సులువైంది, మనం వెళ్ళే మార్గం దగ్గర మార్గం, మనం వెళ్ళే మార్గం ఇంతకు మునుపు అన్నాడు ఎవరు వెళ్ళని మార్గం, రాజమార్గం, దేవుడే ప్రతిష్ఠించిన మార్గం. ఇలాంటి గొప్ప రూట్లో మనం ప్రయాణం చేస్తున్నామంట. అందుగురించే మార్గములోనున్న వారిని, మార్గమందున్న వారిని అని పదాలు వాడాడు. మనం ఇంతకీ ఈ రూట్లో ఉన్నామని మనకు తెలీదు. ఏదో నమ్ముకున్నాము, ఏదో భక్తి చేసుకుంటున్నాం, ఆదివారం ప్రార్థనకెళ్ళి వచ్చేస్తున్నాను అనుకుంటున్నారు అంతే. మీరు అసలు ఇలాంటి రూట్లో ఉన్నాం మనం. ఏం చెప్పాలి మీరు సంఘాన్ని, క్రైస్తవేతరులకి? బాబు ఇలాంటి మార్గంలో మంచి మార్గం దేవుడు ప్రతిష్ఠించాడు, ఆ మార్గంలో మీరు రావాలి. ఏకైక మార్గం అది ఒకటే, ఇంకేమి ప్రయత్నాలు చేయకుండా వచ్చేసేయండి. అది సులువైంది, సులభమైంది, సురక్షితమైంది అని చెప్పాలి. చెప్తారా? సరిగ్గా చెప్పట్లేదు మీరు. ఇంతకీ ఈ మార్గంలో ఉన్నాం మనం. ఇంక తలకాయ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. ఇంతసేపు చెప్పేసాడంటే అనుకుంటారు, ఏంటో తెలియట్లేదు నాకు. ఆ గిరిగిపోవడం వల్ల ఇక ఆ గిరిగిపోయినా దేవుడే పాపం మంచి చూపిస్తున్నాడండి.
గీరిపోయినప్పుడల్లా ఏదోటి సూపు రాసే వాక్యంతో బలపరుస్తూ మెడిసిన్ వాక్యం కంటే పెద్ద మందు ఉంది ఈ భూమి మీద. ఆత్మరోగులు ఉచిత వైద్య శిబిరం సంఘం, అందులో మెడిసిన్ వాక్యం. అర్థమవలేదా? ఇంకా ఆయన ఇచ్చిన సూపు రాస్తే నమ్మకమైన దూత, ఔషధం వంటివాడు, మంచి సువార్థికుడు, మందులు అంటాడు. నేనే రాస్తాను మందు, ఆ సూపు అయింది రాసేది నేను. ఏమన్నా కొద్దిసేపు కళ్ళు మూసుకో, అయిపోయింది. పిల్లలకి ఎలా చేస్తున్నారు ఇండక్షన్? ఇది ఒక ఆయన చేస్తున్నాడు, ఆడింది చేస్తున్నాడు. మిమ్మల్ని ఆడించిన సూదంకే చూస్తున్నారు ఇలాగా. ఆ సూది నన్నే పొడిచాడు, నన్నే గుండెలో పొడిచాడు, నన్నే అన్నాడు. మేము తాగుతాం తిరుగుతాం అంటే నేను ఏం చేయను? అర్థమవలేదా? అది అలా జరుగుతూ ఉంటాయి. ఆ ఇండక్షన్ పొడిచిన తర్వాత నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యకరమైన బోధ వింటే సురక్షితంగా ఉంటాం, క్షేమకరంగా ఉంటాం. పరలోక ప్రయాణంలో అలసట ఉండదు. వ్యాధి ఉన్నా అలసట ఉండదు, వ్యాధి ఉన్నా బాధ ఉండదు, వ్యాధి ఉన్నా ఇబ్బంది ఉండదు. అది దేవుడు మన నుంచి కోరుకునే జీవితం. ఆలోచిస్తారనుకుంటున్నాను. చెప్పండి, మంచి మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నాం, మీరు కూడా మార్గాన్ని రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి సువార్త ప్రకటించాలి. దేవుడి మాటలు మన హృదయాల్లో ఆలోచన పుట్టించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామ